సినిమాలల్లా కొన్ని సీన్లు చూస్తుంటే మస్తు గమ్మత్తుంటాయోలా. ఇక రైల్వే సీన్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి అనుకోరాదురి. రైల్వే గేట్ల కాడ హీరోయిన్ కార్ ఆగంగానే గేట్లు పడుతుండే. ఓ దిక్కు రైలు వస్తూనే ఉంటది, గేటు ఎంతకో మీదికి లేవదు. కార్ల హీరోయిన్, ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు. మస్తు టెన్షన్ ఉంటది ఆ సీన్ చూస్తుంటే. రైలు దగ్గరకొచ్చే ఆఖరి నిమిషంలా హీరో ఎంట్రీ ఇస్తాడు. కారు షాల్ చేసి గేట్ల మీదికెంచి ఎగిరిపిస్తుంటాడు. అప్పుడు అందరం నిమ్మలమైతుంటాం. సైన్స్ కు అందరి ఫిక్షన్స్ తీస్తుంటారు మనోళ్ళు. అదంతా వేరే ముచ్చట గాని గీడ కూడా గసంటే సీనే గానొచ్చింది. ఆటెంక ఏమైందో మీరే చూడండి. అయ్యో పాపం, కారన్నకు పెద్ద కష్టమే వచ్చింది కదా. పట్టాల నట్ట నడమ ఆగిపోయింది పాపం. ఆయనతో రైలొత్తే ఎంత పరేషాన్ ఉంటది ఏం కథ. పెద్దపల్లి జిల్లా రాంపల్లికెంచి పెద్దపల్లికి పోతున్నాడట ఈ కారన్న. కూనారం రైల్వే గేట్ కాడికి రాంగల్నే రైలు బండి వస్తున్నదని గేటు మూసిండ్రట. ఓ డ్రైవర్ అన్నా, అసలు గట్టెట్లా జిక్కినవే? అసలు ఏమైందో చెప్పే అన్నా. ఇప్పటికి 20 నిమిషాలు అవుతుంది అనుకో. ఇక మరి అది గేట్ ఏమైంది? అక్కడ తీసిన్నది, వీడికి వచ్చినాం. ఇది వేసిన్నది, వేసిన వల్ల బైక్ పోతా అంటే తీసిన వల్ల మేము ఇక అది ఎట్లా తీసున్నది కదా అని మళ్ళీ వచ్చినాం. ఇది తీస్తాననుకుంటే లాక్ అయిపోయింది. అది ఆల్రెడీ వేసాడు. ఇది ఇస్తే ఇది అత్తలేదు, మీకు అత్తలేదు. అది అట్లే ఉన్నది. మరి కారు పట్టాల మీద ఉన్నది కదా, ట్రైన్ వస్తే ఎట్లా? ఇక ట్రైన్ వస్తే ఎట్లుంటే ఏముంది, మళ్ళీ ఇట్లా దింపి పెడదామని చెప్తాను. మరి వాళ్ళు అడిగిర్రా ఇట్లా ప్రాబ్లం అయింది కదా అని? అడిగినాం, అడిగితే నుండి వాళ్ళతో ఫోన్ చేయించి బంద్ చేపిస్తా అని చెప్పి బంద్ చేయించండి. ఇక మరి చూస్తాను. ఇక ఎంతసేపు అయింది ఆగి? ఇప్పటికి నాకు అర్ధగంట అవుతుంది. అదన్నమాట ముచ్చట. పాపం ఆగేటోడు అటు దిక్కు ఆగితే అడిచిపోయేది గాని గేటు లోపలికి జొర్రంగా ఇంకో దిక్కు గేటు పడ్డది. వాళ్లేది ఇత్తరుతి కారొచ్చేది కనబడతలేదా అనుకొని ముంగటికి కారు ఓనిచ్చినట్టున్నాడు. అన్న ఇంతతో పని గేటు మిషన్ కి తెలియకపోవుండొచ్చు పాపం. ఆ గేటు అటే చిక్కింది, ఎంతకు తెరుచుకోలేదు. అన్నకు హార్ట్ అటాక్ తెచ్చినంత పనిచేసింది గేటు. ఆడ డ్యూటీ చేసేటోళ్లను ఆడికీడి కురికించింది గేటు సల్లగుండా. ఈ కారన్న దిక్కు రైలైతే రాలేదు, నిమ్మలమైండు కారన్న. చెమటలు వాడతాంటే చేసేదేం లేక అర్ధగంట సేపు ఓపికగా కూసున్నాడు కార్లనే. విలేకరన్న అడుగుతాంటే ఏదో తీయొచ్చినాం, ఇరుక్కపోయినాం అన్నట్టే చాలా లేటుగా ముచ్చట చెప్పిండు. ఈ కారన్న దిక్కు రైలొత్తే ఏం చేస్తావని అడిగితే ఏదో ఓ సందు చూసి ఇరికిత్తును అన్నట్టే సమాధానం చెప్పిండు. ఇక ఆడ డ్యూటీలున్న రైల్వే అన్నలు బగ్గనే గోసపడ్డారు గేటు తీసేటందుకు. తిప్పలు వాడి బోల్టులిప్పి గేటు లేపిండ్రు, బండ్లు పోయేటట్టు చేసిండ్రు. గండం వాసిందని డ్రైవర్ అన్న నిమ్మలమైండు. ఈసొంటి సీన్లు ఎన్కటి సినిమాలనే కానొస్తుండే. కానీ రీల్ సీన్లను రియల్ గా చూసినామనుకుంటా మస్తు టెన్షన్ పడిపోయిండ్రు కూనారం రైల్వే గేట్ కాడ కండ్లారా చూసిన జనాలు. రైల్వే పెద్ద సార్లు, మరిది ఎనకటిది గిట్లనో లేకుంటే గ్రీస్ పెట్టుడు మర్చిపోయిండ్రో అటు దిక్కు కొలువు చేసేటోళ్ళు. జరంతా ఇసొంటి గేట్ల మీద నజరేసి జనాలకు తిప్పలు కాకుండా చూసుకోండ్రి.